హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరిపిల్ల భవ్య. ఈరోజు నేను ముంత మసాలాని అయితే చూపించబోతున్నానండి. మనం బండ్ల దగ్గర తినే ముంత మసాలాని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది సేమ్ మనం బయట తింటే ఎలా ఉంటుందో ఇంట్లో కూడా అలానే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ముంత మసాలాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఈ ముంత మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే 1 కప్పు మరమరాలు తీసుకోవాలి. నేను 3 అరటికాయ బజ్జీలను తీసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. హాఫ్ క్యారెట్ తురుము, ఒక టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని వేరుశెనగ గుళ్ళని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని కార్న్ఫ్లేక్స్ కూడా తీసుకోవాలి. మంచిగా టేస్ట్ రావడం కోసం హాఫ్ స్పూన్ చాట్ మసాలాని తీసుకోవాలండి. ఇప్పుడు 1 కప్ మరమరాలని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనం ముంత మసాలాని తిన్నప్పుడు మనకి మరమరాలు అనేవి సాగకుండా ఉంటాయి అన్నమాట. ఇలా మనం కొంచెం లైట్గా వేడెక్కితే మనకి క్రిస్పీగా అయిపోతాయండి. మనకి స్ట్రీట్ స్టైల్లో రావాలి టేస్ట్ అంటే ఈ విధంగా చేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ మరమరాలు మనకి ఫ్రై అయినాయో లేదో ఒకటి ప్రెస్ చేసి చూసుకుంటే మనకి క్రిస్పీగా అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం వేరుశనగ గుళ్ళని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం 3 అరటికాయ బజ్జీలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, అవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. క్యారెట్ తురుము, టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం చాట్ మసాలాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి. ఈ నెయ్యి వేసుకోవటం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే పులుపు కోసం ఒక నిమ్మకాయని అయితే పిండుకుంటున్నాను. మీకు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. తర్వాత కార్న్ఫ్లేక్స్ కూడా 1 కప్ అయితే వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి అరటికాయ బజ్జీ లేకపోయినా ఈ ముంత మసాలా అనేది చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో కూడా ఇంకొకసారి అయితే వీడియో చేసి చూపిస్తానండి. ఈ అరటికాయని బజ్జీని కూడా చిన్నగా స్మాష్ చేసుకుంటే మనకి చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా మిక్స్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి టేస్ట్ సరిపోకపోయినా ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. అలా పులుపు సరిపోకపోయినా కూడా ఉప్పుడే యాడ్ చేసుకుంటే మొత్తం అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట. తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా కలుపుకొని మిక్స్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. సేమ్ మనం బయట తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. మనం ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. బయట తిన్న ఫీలింగ్ రావాలి పిల్లలకి అనుకుంటే కనుక ఇలా మనం పేపర్ని ఇలా చుట్టి ఈ ముంత మసాలాని ఇందులో వేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. మనం వేసిన ఈ మసాలాలన్నీ పేపర్కి అంటుకోకుండా పేపర్ లోపల ఒక అరిటాకు కానీ లేకపోతే బటర్ పేపర్ కానీ వేసి ఇలా ఫోల్డ్ చేసి కోన్ షేప్లో ఇందులో ఈ ముంత మసాలాని వేసి పిల్లలకి ఇచ్చేయచ్చు. ఈ విధంగా ముంత మసాలాని చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాం కదండి. మీ అందరికీ కూడా బాగా అర్థమైందని అనుకుంటున్నాను, మీకు బాగా నచ్చిందని కూడా అనుకుంటున్నానండి. ఈ వీడియో అయితే మనం ఈవినింగ్ టైంలో ఇలా ముంత మసాలాని చేసుకుని సింపుల్గా అయితే తినేసేయచ్చు అనమాట. ఈ ముంత మసాలా మీ అందరికీ నచ్చింది కదండి. నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.